ఒక్కొక్క ఏరియాలో కొన్ని కొన్ని ఉంటాయి కదా! వాటి నెల్లూరులో ఎంత పెద్ద స్కామ్ జరిగిందో మనం రెగ్యులర్‌గా చూసాం. హ్మ్. అట్లాగే కొన్ని చోట్ల ఏందంటే వైసీపీ వాళ్ళతో కూడా కుమ్మక్కవుతున్నారు. ఎందుకంటే ఈ 5 ఏళ్లలో వైసీపీ వాళ్ళు వనరుల్ని ఎలా కొల్లగొట్టాలి, వాటిని ఎట్లా ఆహ్, ట్రాన్స్‌పోర్ట్ చేయాలి, ఎట్లా దాన్ని డిస్పోజ్ చేయాలి, ఇవన్నీ వాళ్ళకి ఆహ్, కొట్టిన పిండి. ఈ కొత్తగా ఎమ్మెల్యేలకి ఇవేవి లేవు. కాబట్టి వీళ్ళు వైసీపీ గతంలో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, నాయకులు ఏం చెప్తున్నారు? "అరే బాబు! నువ్వు సైలెంట్‌గా ఉండు. మొత్తం నేనే చేస్తా. నీ వాటా నీకిస్తా" అని చెప్తున్నారు. వీళ్ళు కూడా మంచిదే కదా! మనకి శ్రమ తగ్గుతుంది. హ్మ్. మనం పోయి ఇప్పుడు మళ్ళీ అవన్నీ కొత్తగా మొదలుపెట్టాలి. వీడన్నీ తెలుసు కాబట్టి మన వాటా మనకిస్తాడు. పోయేదేముంది? ఏ పార్టీ అయితే మనకేమి? మనకు కావాల్సింది లెక్క అన్న పద్ధతిలో వీళ్ళు ఫిక్స్ అయిపోయారు. సో, ఓకే. ఇప్పుడు చంద్రబాబు ఏం చేస్తున్నాడు? దీనివల్ల ఆయనకి తెలుగుదేశం మీడియానే దీన్ని విపరీతంగా 'ఆంధ్రజ్యోతి', 'ఈనాడు' తీవ్రంగా దీన్ని ఫోకస్ చేస్తున్నారు. అది తలనొప్పిగా మారిపోయింది చంద్రబాబు. సోషల్ మీడియా కూడా కార్యకర్తలను పట్టించుకోవట్లేదు గానీ, ఎమ్మెల్యేలు భయంకరంగా తినేస్తున్నారు. మాకేం పనులు జరగట్లేదు. మా సమస్యలేమి తీర్చట్లేదని కార్యకర్తలు కూడా సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు పెడుతున్నారు. ఒక పక్క తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసే మేధావులు కావచ్చు, ఈ ఎలీట్ వర్గం, జర్నలిస్టులు వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలు ఇంత దారుణంగా ఉంటే మళ్ళీ ఎలా గెలుస్తారు? అందుకే చంద్రబాబుకి సపోర్ట్ చేయకూడదు. చంద్రబాబు చేస్తే ఇదే పరిస్థితి. జగన్ అరాచకత్వం నుంచి చంద్రబాబుకు సపోర్ట్ చేస్తే వీళ్ళు ఇంకా ఎక్కువ అరాచకం ఉంటే ఎలాగా? అన్నది విమర్శలొస్తున్నాయి. దీని నుంచి చంద్రబాబు కూడా ఎమ్మెల్యేలను టార్గెట్ చేసి వాళ్ళ లిస్ట్ తెప్పించి ఎక్కడెక్కడ ఎవడెవడు ఎక్స్ట్రా చేస్తున్నారు వాళ్ళందరికీ సీరియస్ వార్నింగ్‌లు ఇస్తున్నాడు. దీనివల్ల మళ్ళీ చంద్రబాబు మీద వ్యతిరేకత. ఎందుకంటే పార్టీ ఫండనో ఇంకోటనో లోకేష్ డబ్బులు వసూలు చేశాడని ఒక ఆరోపణ ఉంది. ఏది గతంలో ఎన్నికల్లో నిలబడినప్పుడు ఎమ్మెల్యేలు. సో, వాళ్ళొక 30-40 కోట్లు ఇక్కడికి పంపించి వాళ్ళకు 100 కోట్లు ఖర్చు పెట్టుకున్నారు. సో, 100-150 కోట్లు ఒక్కొక్క ఎమ్మెల్యే ఖర్చు పెట్టాడు. అంతకుముందు వాళ్ళు రాజకీయాల్లో ఒక 100 కోట్లో ఎంతో ఇన్వెస్ట్ చేసుంటారు. హ్మ్. సో, ఇవన్నీ ఇప్పుడు ఈ 5 ఏళ్లలో సంపాదించాలి. మళ్ళీ నెక్స్ట్ ఎన్నికలకు కూడా డబ్బులు రెడీ చేసుకోవాలి. సో, ఒక్కొక్క ఎమ్మెల్యే 300-400 కోట్లు సంపాదించాలనేది అతని సెల్ఫ్ టార్గెట్. ఈ టార్గెట్ రీచ్ అవ్వాలంటే ఎలాగా? ఎంతుంటే అంత, ఎక్కడుంటే అక్కడ తినేయాలి. వేరే మార్గం లేదు. దీనివల్ల ఏమవుతుంది? తెలుగుదేశం కూటమిలో ఉండే కార్యకర్తలకి సమస్యలను వాళ్ళు పట్టించుకునే పరిస్థితి లేదు. తర్వాత ఆహ్, వేరే చిన్న స్థాయి నాయకులు బలవుతా ఉన్నారు. దీనివల్ల లోకల్‌గా కూడా ఘర్షణ వాతావరణం వస్తుంది. అసంతృప్తి ఉంది. ఇది కనిపిస్తుంది. మనం ఎక్కడికి పోయినా మనం కొద్దిగా ప్రజల్లోకెళ్ళి మాట్లాడితే మాత్రం ఇవే వస్తున్నాయి. ఓకే. సో, దీనివల్ల చంద్రబాబుకి ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత చంద్రబాబులో ఉంటే, చంద్రబాబు పట్ల ఎమ్మెల్యేలో కూడా దీన్ని కట్ చేస్తే ఎమ్మెల్యేల్లో పెద్ద తిరుగుబాటు వచ్చే అవకాశం ఉంది. చంద్రబాబు గారిని కట్ చేస్తే. అందువల్ల ఇప్పటి వరకు మాటలతోనే నడిపిస్తున్నాడు తప్ప చంద్రబాబు ఎక్కడ కూడా ఏ ఎమ్మెల్యే మీద చర్య తీసుకోవడం అనేది ఇప్పటివరకు లేదు. హ్మ్. సో, మనం చాలామంది ఎమ్మెల్యేలు కొలిక్కిపూడి శ్రీనివాస్ చూసాం ఫర్ ఎగ్జాంపుల్. ఆయన మీద దారుణమైన విమర్శలు పార్టీ వాళ్ళే చేశారు. ఆయన మీద 2 సార్లు క్రమశిక్షణా సంఘం నోటీసులు ఇచ్చారు. ఏం చేశారు ఆయన్ని? సో, ఇలాగా చాలా చోట్ల ఏందంటే ఎమ్మెల్యేల మీద తెలుగుదేశం నాయకులు వాళ్ళే కంప్లెయింట్ ఇస్తున్నా కూడా చంద్రబాబు ఫర్ ఎగ్జాంపుల్ జేసీ ప్రభాకర్ రెడ్డి. ఆయన మీద వాళ్ళే ఇచ్చారు కంప్లెయింటు. పంచాయతీకి రమ్మని పిలిస్తే కూడా రాలేదు. ఆయనేం చేశాడు చంద్రబాబు? జేసీ హ్మ్. ప్రభాకర్ రెడ్డికి ఏమైనా నోటీస్ ఇచ్చారా? ఆయన మీద ఏమైనా చర్య తీసుకున్నాడా? ఏమీ లేదు. ఓపెన్‌గా ధిక్కరిస్తున్నాడు జేసీ ప్రభాకర్ రెడ్డి. కానీ ఆయన్ని ఏమీ చర్య తీసుకునే పరిస్థితి లేదు. అంటే చంద్రబాబు గతంలో లాగా స్ట్రాంగ్‌గా లేడు. బలహీనంగా అయిపోయాడు. ఆయనకి పరిపాలన మీద పట్టుపోయింది. ఇటు పవన్ కళ్యాణ్ కంట్రోల్‌లో ఉన్నాడు, లోకేష్ కంట్రోల్‌లో ఉన్నాడు, మోడీ కంట్రోల్‌లో ఉన్నాడు, ఎమ్మెల్యేల కంట్రోల్‌లో ఉన్నాడు, అధికారుల కంట్రోల్‌లో ఉన్నాడు. అందరి కంట్రోల్‌లో చంద్రబాబు ఉంటే, ఇంక చంద్రబాబుకి, జగన్‌కి ఆహ్, కంపేర్ చేసినప్పుడు జగనే కనీసం తన కంట్రోల్‌లో చాలా విషయాలను పెట్టుకోగలిగాడు గదా! హ్మ్. ఈయన ఇట్లా వదిలేస్తే ఆపోజిట్ అయిపోయాడు ఈయన అన్న ఆహ్, విమర్శలు దారుణంగా వస్తున్నాయి. ఓకే. సో, దీనివల్ల ఖచ్చితంగా చంద్రబాబుకైతే నష్టం కలుగుతుంది. మరి ఆయన దీన్ని ఎలా డీల్ చేస్తాడనేది చూడాలి. ఎక్కువ చేస్తేమో వాళ్ళల్లో వ్యతిరేకత ఆల్రెడీ స్టార్ట్ అయింది. అందుకనే ఇప్పుడు వైసీపీ మీద పడడం అనే టార్గెట్‌లోకి వెళ్ళినట్టు కనబడుతుంది. హ్మ్. ఇది చేస్తేమో జనంలో వ్యతిరేకత ఎక్కువొస్తుంది. వైసీపీ వాళ్ళ మీద ఇప్పుడు పోసాని కృష్ణమురళి మీద బిగినింగ్‌లో ఇది ఉన్నదానికి, ఇప్పుడున్న దానికి తేడా ఉంది. ఇప్పుడు చాలామంది జాలి చూపిస్తున్నారు పోసాని మీద. ఓకే. పాపం ఎందుకు ఇంత ఇది చేస్తాం, అతను బాగుండొచ్చు.
వాగిన వాళ్ళు ఇక్కడ లేరా తెలుగుదేశం